మీరు థంబ్‌నెయిల్‌లో కొన్ని ఇమేజెస్ చూసారు గదా! వీళ్ళందరూ మహాత్ములు ఎప్పుడయ్యారో తెలియట్లా. వీళ్ళందరూ గొప్పవాళ్ళు ఎప్పుడయ్యారో తెలియట్లా. వీళ్ళందరూ స్వాతంత్ర సమర యోధులు ఎప్పుడైపోయారో తెలియట్లా. నిజంగా తెలియట్లా. ఈళ్ళందరూ చేసిన వుల్ఫా పనులు, లంగా పనులు, లత్కోర్ పనులు, గలీజ్ పనులు ఈళ్ళన్నీ చేశారు. ఈళ్ళు చేసేవన్నీ గలీజ్ పనులే ఇప్పుడు దాకా. అన్నీ చేశారు గలీజ్ పనులు. సో, ఇప్పుడు వీళ్ళని గురించి క్వెషన్ చేస్తుంటే, వీళ్ళని గురించి మాట్లాడుతుంటే సడెన్‌గా ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి, ఈళ్ళు సడెన్‌గా ఆ టాపిక్ మీద మాట్లాడుతూ మంచోళ్ళయిపోతూ ఉన్నారన్నమాట. నంబర్ 1 ఫ్రాడ్‌లందరూ. ఎందుకంటే ఈళ్ళందరూ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసినోళ్ళే. మొత్తం. సో, ఈరోజు ఈళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ తార్కార్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే హైప్ చేయడానికి ట్రై చేయండి. విజ్జు గౌడ్ తార్ కార్ ఇస్తా అన్నాడు. 5,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కాస్త 7,00,000 దాటితే తార్ కార్ ఇస్తా అన్నారు. పాపం చాలామంది అమాయకులు సరే ఎంత మంచోళ్ళంటే ఫాలో అయ్యేవాళ్ళు ఆడికొచ్చినా రాకపోయినా సర్లే నేను ఫాలో అయితే నాకొచ్చుద్దో రాదో పక్కన పెట్టు. ఇంకా అలాగే నాలాంటి వాళ్ళు చాలామంది ఫాలో అవుతారు కదా! ఎవరికో ఒక్కళ్ళకైనా వస్తది కదా! అన్న ఒక నమ్మకంతోటి బోలెడు మంది ఫాలో అయ్యారు. దగ్గర దగ్గర నియర్లీ ఒక 6,500,000 దాకా వచ్చినారు. కార్ అడిగితే కార్ ఎవరికో ఇచ్చేసానని జెప్పారు. సో, ఎవరికో ఒక అతనికి గివ్ అవే తీసి ఒక అతనికి ఇచ్చాను అన్నాడు. ఇది గివ్ అవేలనేవి బిగ్గెస్ట్ స్కామ్‌లు. ఈళ్ళందరూ గివ్ అవేలు ఇస్తాము. అది ఫాలో అవ్వండి. మమ్మల్ని ఫాలో అవ్వండి. మమ్మల్ని రీల్ లైక్ చేయండి. ఆ రీల్ కింద కామెంట్ పెట్టండి. ఆ రీల్‌ని వైరల్ చేయండి. ఇదిగో ఇన్ని లక్షల వ్యూస్ వస్తే దానికి మీకు గిఫ్ట్ ఇస్తాము. సోది, సొల్లు, కబుర్లు చెప్తుంటారు. సరే మనం ఏంటి మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న పిల్లోళ్ళు, కుర్రాళ్ళు, కాలేజ్‌కెళ్ళే పిల్లలు చూస్తా ఉంటారు. సో, ఆళ్ళకేంటి సరే వచ్చుద్దేమో అని పాపం వాళ్ళు చూస్తా ఉంటారు. ఆళ్ళేం జేస్తారు ఇలా ఫ్రాడ్ జేస్తా ఉంటారు. కార్ ఇచ్చాడంటే ఎవరికో ఒకళ్ళకి ఇచ్చారంట కారు. అది కూడా గివ్ అవేలో కిరణ్ ద బాడీ బిల్డర్ అంట. ఎప్పుడు అకౌంటో కూడా తెలీదు. రీసెంట్‌గా క్రియేట్ చేసిన అకౌంట్. సో, అతనికిచ్చేసి గివ్ అవే అయిపోయిందంటున్నాడు. జనాలు యేసుకుంటా ఉన్నారు. ఎంత దారుణంగా అంటే ఏ రీల్ బెట్టినా కూడా గివ్ అవే ఎప్పుడిస్తావు? తార్ ఎప్పుడిస్తావు? ఇయన్నీ కాదురా తార్ ఎప్పుడిస్తావు? ఇయన్నీ కాదురా తార్ ఎప్పుడిస్తావు? అని ఆ విజ్జు గౌడ్ అనే వ్యక్తిని యేసుకుంటా ఉన్నారు. సో, ఏం చేయాలో తెలియట్ల. సో, ఏదో ఒకటి చేసి మంచిగా ప్రూవ్ చేసుకోవాల. మనం మంచోళ్ళయిపోవాలి సడెన్‌గా. లేకపోతే ఆ తార్ గురించే మాట్లాడుతుంటారు. అమ్మా! మనం ఎదవలం అయిపోతాం అని కోవా బన్ ఇష్యూ వచ్చింది. కోవా బన్ ఇష్యూ వచ్చేసరికి కోవా బన్ ఇష్యూ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. 2 రీల్స్ పెట్టాడు. అది, ఇది అని. దాంట్లో కూడా జనాలు ఆ కోవోబన్ గురించి మాట్లాడుతున్న మధ్య మధ్యలో కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది పోలీస్ కంప్లెయింట్ ఇస్తామంటున్నారు. ఇంకొంతమంది నువ్వు చేసిన మోసం నువ్వు ఎవరికైనా ఎంత డబ్బులిస్తే దానికంతా డబుల్ పెట్టి నీ మీద కేస్ పెట్టి నువ్వు బొక్కలో ఏస్తానంటున్నారు. అంటే ఏంటంటే ఈళ్ళు చేసిన లంగా పనులు, లుచ్చా పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక టాపిక్ కావాలి. సో, కోవోబన్ రూపంలో ఒక టాపిక్ వచ్చింది ఇతనికి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బయ్యా సన్నీ యాదవ్ ఇతను కూడా చెయ్యని గలీజ్ పనులు లేవు. చెయ్యని గలీజ్ బెట్టింగ్స్ లేవు. సో, చెయ్యని దరిద్రాలేమీ లేవు. ఇతను గూడా గివ్ అవేలని నెక్స్ట్ ఆ టెలిగ్రామ్‌లో ఐఫోన్‌లని, బైక్‌లని రచ్చ రచ్చ చేశాడు. ఎవరికిచ్చాడో, ఎంతమందికిచ్చాడో, నిజమైన వాళ్ళకిచ్చాడో గూడా తెలీదు. సో, ఇతను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక అతనుంటాడు. అక్షయ్ అని. సో, అతనొకడు. రాడ్ రోస్ట్ అని ఇంకొక అతనుంటాడు. వీళ్ళ కంటెంట్ అంతా చిల్లర కంటెంటే ఉంటది. మీరు ఓల్డెస్ట్ వీడియోస్‌లోకెళ్లి చూడండి. అంతా చిల్లర కంటెంట్ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడ్డాలు, వేరే వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడ్డాలు, కావాలని చెప్పి తిట్టడాలు. సో, కంటెంట్ లేకపోయినా గానీ ఇయ్యే చేసింది వీళ్ళు. ఈళ్ళు చెయ్యని బెట్టింగ్ యాపులు లేవు. ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్స్ అన్నీ ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ యాపులు ప్రమోట్ చేస్తే ఆ డబ్బులన్నీ ఎక్కడికెళ్తాయి? సో, వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించడానికి వేరే వేరే కంట్రీస్‌కెళ్తాయి. అవి ఏ కంట్రీస్‌కో అక్కడ వేటి కోసం ఉపయోగిస్తారో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాటికే ఎళ్తాయి. ఇప్పుడు పోనీ వీళ్ళు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోనీ ఏమన్నా ఆహ్, రా అయ్యింది రామ జన్మభూమి ట్రస్ట్‌కి గాని, లేకుంటే తిరుపతి హుండీలోకి గాని, లేకుంటే షిరిడి సాయిబాబా హుండీలోకి గాని, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆ టెంపుల్‌కి గాని ఏమన్నా డబ్బులెళ్తాయా? లేవు కదా! సో, ఈ అనాథరైజ్డ్ ఫండ్స్ అన్నీ ఎక్కడికెళ్తాయి? సో, టెర్రరిస్ట్ గ్రూప్స్ దగ్గరికెళ్తాయి. ఈళ్ళు చేసిన పనులు, చేసిన కంటెంట్, చేసిన చిల్లర, బెట్టింగ్ యాప్స్ అన్నీ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడికెళ్ళేతాయి. ఆళ్ళు మన మీద తిరిగి దాడి చేస్తారు. ఇప్పుడు ఈళ్ళందరూ సుద్దపూసలు అనిపిచ్చుకోవడం కోసం అన్వేష్ ఏదో ఒక మాట అన్నాడని చెప్పి, ఆ మాటని తీసుకొని సో, అతను అనడం తప్పే. మనం అందరం ఖండించాం. తప్పులేదు. అది తీసుకొని ఈళ్ళందరూ సుద్దపూసలుగా మారిపోతున్నారు. మొత్తం అందరూ వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు అని చెప్పి అందరూ మారిపోతున్నారు. అసలు ఇంకా
ఈ అక్షయ్ అయితే అబ్బా! నేనేమంటున్నానంటే ఎవరైనా చూస్తుంటే వాళ్ళ వీడియోస్ చూడండి. చిల్లర కంటెంట్ చేసేవాళ్ళు సడెన్‌గా ఇట్లా ఎందుకు మాట్లాడారంటే వాళ్ళ మీద ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్‌ని పోగొట్టుకోవడం కోసం చేస్తున్నారు తప్పితే హిందువుల మీద గాని, లేకుంటే ఆ దేవుళ్ళ మీద గాని ఏం ఉండదు. సో, కౌంటర్‌లు ఇవ్వాలి. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ ట్రెండ్ నడుస్తుంది. జై శ్రీరామ్ అని పెద్దంగా అరిచి ఆడిని తిడదాం. జై శ్రీరామ్ అని పెద్దంగా అరిచి ఈడిని తిడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవా బన్ ఇష్యూలో అతనికి సపోర్ట్ చేశారు అంటే మెజారిటీ రీజన్స్ ఏంటి? వాళ్ళు క్వెషన్ చేయటం తప్పు కాదు. క్వెషన్ చేసిన విధానాన్ని తప్పుబట్టారు అందరూ. సో, క్వెషన్ చేసిన విధానాన్ని తప్పుపట్టి అతన్ని హ్యూమిలేట్ చేశారన్న ఆ పాయింట్‌లో అతనికి సపోర్ట్‌గా నిలిచారు తప్పితే క్వెషన్ చేశారని ఎవరు సపోర్ట్ చేయట్లేదు గదా! మతం పేరు అడిగారు. ఆ గోవా బన్ ఇష్యూలో మతం యాడికెళ్ళొచ్చింది? మతం వచ్చింది కాబట్టి క్వెషన్ చేశారు. మతం అనేది రాకపోయుంటే సైలెంట్ ఉండేవాళ్ళు. అండ్ ఆ ఛానెల్ చేసిన కంటెంట్ అంతా ఒకప్పుడు అలాంటి ప్రొవోకింగ్ కంటెంటే చేశారు. సో, ఆ జనాలందరూ అలాంటి ప్రొవోకింగ్ మైండ్ సెట్‌తో ఉంటారు, చూస్తారని. ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు గొంతు ఎత్తి మాట్లాడడంలో తప్పు లేదు. అన్వేష్ చేసిన తప్పు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు అందరూ. చాలా గట్టిగా మాట్లాడారు. చాలా వ్యూస్ తగ్గిపోయాయి. చాలామంది తొక్కేశారు. అయిపోయింది. ఇంక చేసుకుంటున్నాడు ఇప్పటికి కంటెంట్ వస్తుంది గానీ, బట్ ఒకప్పుడున్న రీచ్ ఇంకా రాలేదు. తగ్గిపోయింది. సో, అలాంటి చేశారు. నిజంగా తప్పు జరిగితే అలాంటివి చేశారు. కోవా బన్ ఇష్యూలో అతనిది పెద్ద తప్పు లేదు. బట్ మతం తీసుకొచ్చి మాట్లాడేసరికి అతనికి చాలామంది సపోర్ట్‌గా నిలిచారు. సో, ఇప్పుడు ఎవరైతే హిందుత్వ ఎజెండాలు మోస్తున్నారో అలాంటి వాళ్ళు చాలామంది కూడా అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆ మతం అనేది వచ్చిందని. వీళ్ళు ఎవరైతే సపోర్ట్‌గా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి వీడియోస్ చేస్తూ మధ్యలో ఇదిగో ఈ మతాన్ని తీసుకొని మీరు అది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి అని మాట్లాడుతుంటారు. ఈళ్ళందరూ టెర్రరిస్ట్ గ్రూపులకి డబ్బులు ఇచ్చినోళ్ళే ఇండైరెక్ట్‌లీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి. ఈళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. గివ్ అవేల రూపంలో అని చెప్పి, అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో డబ్బులొస్తున్నాయి. ఏ డబ్బులకైనా లెక్కలు చెప్తారా? ఎవ్వడు చెప్పడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ విజ్జు గౌడ్ అనే వ్యక్తి తార్ ఇస్తాన్నాడు. తార్ ఎంత? కార్ ఎంత? ఇన్ని లక్షల ఫాలోవర్స్, ఇన్ని లక్షలొస్తే అతనిష్టం కాదా అంటే, అతనిష్టం కాదు. ఎందుకంటే మీ ఒక కారు అతను ఇస్తాను అన్నాడంటే, అతనికి ఎంత డబ్బులు రాకపోతే రూ. 1,00,000 వస్తే రూ. 100 ఖర్చు పెట్టేయడానికి కూడా ఆలోచిస్తుంటారు. అలాంటిది ఒక కారు ఇస్తున్నారంటే మీరు ఆలోచించండి. అలాంటి పర్సన్. అంటే బ్రాండ్ ప్రమోషన్ పెంచుకోవటాలు, దానివల్ల డబ్బులు తెచ్చుకోవడాలు, కోట్లు సంపాదిస్తారు బ్రాండ్ కొలాబరేషన్స్‌తో వాళ్ళు. సో, దానికి రీచ్ పెంచుకోవడం కోసం ప్రతి రీల్‌కి రీచ్. ఆ రీల్‌లో ఏదో ఒక ప్రమోషన్ చిన్నపాటి ప్రమోషన్ ఉంటది. సో, ఆ ప్రమోషన్‌కి రీచ్ వస్తే ఆ బ్రాండ్ దగ్గర నుంచి డబ్బులొస్తాయి. సో, అలా తీసుకొని ఎవడో ఒకడికి నామకే వస్తే ఒకడు పేరు పెట్టి వాడికి ఇచ్చేసాము తారు, అయిపోయింది తారు. ఇంకా తారు కొన్ని రోజులు కనిపించదు. ఆ తారు ఎక్కడ కనిపించదు. ఆ తారు ఎక్కడ యేసుకొని తిరగడు. ఏదో ఒక షెడ్‌లోనో ఎక్కడో చోట పెట్టేసుంటాడు. ఓకేనా? ఆ తారు ఎప్పుడు కనిపించదు. మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ తారు కనిపిస్తుంది. ఇప్పుడు అలా కనిపించదు ఆ తారులు. అలాంటివి చేస్తుంటారు. అలాంటి బఫూన్ కంటెంట్ ఈళ్ళు చేస్తా, వేరే వాళ్ళని యూజ్ చేసుకొని వీళ్ళు శుద్ధపూసలుగా మారిపోతున్నారు. మహాత్ములుగా మారిపోతున్నారు. జనాలు వీళ్ళని అయ్యా బాబోయ్! అని అనుకుంటున్నారు. నిజంగా గివ్ అవే ఇవ్వాలి అని అనుకుంటే ప్రసాద్ టెక్ ఛానెల్‌లో ప్రసాద్ గారు గివ్ అవేకి కోసం మనకు వ్లాగ్ చేశారు ఆయన లైఫ్ స్టైల్‌లో నేను చూసా. ఎలా ఇస్తారు అన్నప్పుడు నాకు క్యూరియాసిటీ ఉంటది. సో, ఆయన ఒక క్రియేట్ చేసి దాంట్లో ర్యాండమ్‌గా క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సిస్టమే పిక్ చేసింది ఒక 5 పేర్లు. 5 పేర్లు పిక్ చేసింది. సిస్టమ్ పిక్ చేసింది. వీళ్ళు పిక్ చేసింది కాదు. సిస్టమ్ పిక్ చేసింది. అది అతను ఎప్పటినుంచో వాడుతున్నాడంట. అలా నువ్విస్తే అది జెన్యూన్ అవ్వచ్చు. సో, అది నాకు చాలా జెన్యూన్ అనిపించింది. కావాలంటే ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోతే చూడండి. దాంట్లో ఉంది కాన్సెప్ట్. అది బాగా నచ్చింది. దాంతో కంపేర్ చేస్తే ఈళ్ళందరూ చేసేవన్నీ ఫ్రాడ్‌లే. ఈవెన్ మొత్తం బయాస్ అన్ని అదో దగ్గర నుంచి వీళ్ళంతా చేస్తుంది. ఈ రాడ్ రోస్ట్ అవ్వచ్చు, లేకుంటే ఈ అక్షయ్ అవ్వచ్చు. వీళ్ళిప్పుడు సడెన్‌గా ఈ సనాతన ధర్మం గాని, హిందుత్వ ఎజెండాలు గాని తీసుకోవడానికి కారణం ఏంటి? ఈళ్ళు ఇదే మొన్నటిదాకా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయలేదా? ఈళ్ళు ఇదే చిల్లర చేష్టలు చేయలేదా? ఇదే అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడలేదా? ఏ సనాతన ధర్మంలో చెప్పింది ఏ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడమని చెప్పి? ఏ సనాతన ధర్మంలో చెప్పింది ఆ అమ్మాయిల బాడీ లాంగ్వేజ్, బాడీ షేపుల గురించి గాని, అమ్మాయిల బట్టల గురించి గాని, లేకుంటే వేరే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడమని ఏ సనాతన ధర్మంలో చెప్పింది? చెప్పలే గదా! ఈళ్ళంతా చేశారు గదా! ఇప్పుడు ఈళ్ళొచ్చి మళ్ళీ శుద్ధ పూసల్లా మాట్లాడుతూ ఉంటారు. కేవలం జస్ట్ వాళ్ళ ఇమేజ్‌ని పెంచుకోవడం కోసం, ఆళ్ళ బ్రాండ్ వాల్యూలు పెంచుకోవడం కోసం, ఫాలోవర్లు పెంచుకోవడం కోసం, కొలాబరేషన్స్ కోసం ఇలాంటివి తీసుకొస్తారు. మనం ఆ మత్తులోకెళ్ళి అనవసరంగా ఆ హేట్ రేట్‌ని మనం పెంచుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే, నిజంగా అన్యాయం జరిగినప్పుడు అన్వేష్ విషయంలో అందరూ గొంతెత్తి నిలబడ్డారు. నిజంగా నిలబడ్డారు. చాలామంది ఫాలోవర్స్ తగ్గిపోయారు. సబ్‌స్క్రైబర్‌లు తగ్గిపోయారు. మనం చేయాల్సిన టైంలో, చేయాల్సిన అప్పుడు ఖచ్చితంగా చేస్తాం, చేసి తీరుతాం. సో, అలా అని చెప్పి ప్రతి ఒక్కడు మాట్లాడి ఏదో ఒక కంటెంట్ తీసుకొచ్చి ఇదిగో వీడిని తిట్టు, వీడు ముస్లిము వీడిని తిట్టు, ఈడు ముస్లిం ఆడు ఆ పని చేస్తున్నాడు ఆడిని తిట్టు, మనం హిందువులం, మనది ఈ దేశం.
సో ఇలాంటి సోది మాటలు మాట్లాడుతూ ప్రొవోకింగ్ చేస్తుంటే ఆ మైండ్ సెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఆళ్ళకి మీరు డబ్బులు ఇవ్వటాలు, జాయిన్ బటన్‌లో జాయిన్ అవ్వటాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోలు అవ్వటాలు, సో అది ఇస్తానంటే ఇది చేయటాలు, ఇలాంటివన్నీ తప్పు అంటున్నా. అలాంటి మైండ్ సెట్‌లోకి ఎళ్ళకండి. అలాంటి మైండ్ సెట్‌లోకెళ్ళి నాశనం అవ్వకండి జీవితాలు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కమర్షియల్ థింగ్స్ కోసం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్పితే మీకోసం, నా కోసం, ధర్మం కోసం, దేవుడి కోసం ఎవ్వరు ఆలోచించరు. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. ఆ విజ్జు గౌడ్ అవ్వచ్చు, లేకుంటే రోస్టర్ అవ్వచ్చు, లేకుంటే అక్షయ్ అవ్వచ్చు, లేకుంటే భయ్యా సన్నీ యాదవ్ అవ్వచ్చు. ఇంతమంది ఇన్ని మాట్లాడుతుంటారు. సో వీళ్ళందరూ ఇంతే. వీళ్ళ వీళ్ళ పనులే అవ్వనమాట. సో వా అన్వేష్ చేసిన తప్పు కాబట్టి ఆ అన్వేష్ గాడిని మధ్యలోకి తీసుకొచ్చి ఈళ్ళు చేస్తా ఉంటారు. ఇంకొక పచ్చి నిజం ఏంటంటే ఏదైతే ఆ 14 ఏళ్ళు సంథింగ్ అలాంటివి ఉన్నాయో ఇవన్నీ అన్వేష్ వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళకి అన్వేషే ఇచ్చాడంట ఇలాంటివి. సో మీరు వాడుకోండి, నన్ను మీరు టార్గెట్ చేయండి, మీరు పైకి లెగవండి అని. సో వాళ్ళు ఇప్పుడు యూజ్ చేసుకున్నారు దాన్ని. ఎప్పుడో లాస్ట్ ఇయర్ జరిగింది ఆ మాటల్ని. సో ఆ రికార్డ్స్ అన్నీ ఇప్పుడు బయట పెట్టారు. లేకుంటే ఆ కాల్ రికార్డింగ్స్ ఎలా వస్తాయి అక్షయ్ వాళ్ళకి? సో ఆ రికార్డింగ్స్ అన్నీ లాస్ట్ ఇయర్‌వి. అవి ఈ ఇయర్ వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళు ఫేమస్ అయ్యారు. సిట్యుయేషన్ యూజ్ చేసుకున్నారు. పైకొచ్చారు ఈళ్ళు. సో ఇప్పుడు అక్షయ్ గాని లేకుంటే రోడ్ రాస్టర్ గాని లేకుంటే నెక్స్ట్ ఎవరు అన్వేష్ గాని వీళ్ళు బిహైండ్ ద టాక్స్ వీళ్ళు మాట్లాడుకోరు అనుకుంటున్నారా? బిహైండ్ ద స్క్రీన్ వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. కలిసి చేసుకుంటూ ఉంటారు. ఆళ్ళు ఎదగడం కోసం అన్వేష్ పేరు వాడుకుంటారు. ఆ విషయం అన్వేష్‌కి కూడా చెప్తారు ఈళ్ళు. ఈళ్ళు ఎంత ఓవర్ యాక్షన్‌లు అంతే. ఇప్పుడు ఎవరైతే ఈ సో వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ చేసేవన్నీ ఫ్రాడ్ పనులబ్బా! మళ్ళీ చెప్తున్నా. వీళ్ళు దేశం కోసం, ధర్మం కోసం అడ్డు పెట్టుకొని ఏదో ఎదగాలని ట్రై చేస్తుంటారు. దానిలో భాగంగా లేనిపోని ఆ ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ అనవసరంగా అలజడి అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నమ్మొద్దు. నిజంగా తప్పు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు క్వెషన్ చేస్తున్నారు. చేస్తాం కూడా. ఏ హిందువు అయినా గాని క్వెషన్స్ చేస్తారు. ఏ మతం వాళ్ళైనా ఆ మతంకి అన్యాయం జరుగుతుంది. ఆ మతస్థుడికి అన్యాయం జరుగుతుంది. ఆ మత గ్రంథాలకు అన్యాయం జరుగుతుంది. ఆ దేవుడికి, ఆ ఆచారాలకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ప్రతి ఒక్కరు బరాబర్ గొంతెత్తి నిలబడతారు. సో నువ్వు ముస్లిం కాబట్టి, నేను హిందువు కాబట్టి నేను నిన్ను వ్యతిరేకిస్తున్నాను. నువ్వు హిందువు కాబట్టి, నేను ముస్లిం కాబట్టి నేను కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నాను అనే దాన్ని మాత్రం పక్కన పెట్టండి అంటున్నా. ఓకేనా? నిజంగా తప్పు జరిగినప్పుడు ఎవరైనా క్వెషన్ చేయొచ్చు. తప్పు జరగనప్పుడు మాత్రం క్వెషన్ చేయాల్సిన అవసరమే లేదు అని అంటున్నా. రీసెంట్‌గా నిన్న సో పీఎం నరేంద్ర మోడీ గారు ఒక పెద్దాయన ముస్లిమ్స్ ఆయన కలిసి మాట్లాడారు. మరి నిజంగా ముస్లిమ్స్ వ్యతిరేకత అసలు మాట్లాడకూడదు గదా! మాట్లాడారు గదా! కలిసారు గదా! ఫోటోలు కూడా దిగారు కదా! ఏముండదబ్బా! ఓకేనా? ముస్లిమ్స్ అందరిని తీవ్రవాదులు అనే కోణంలో చూపెట్టి వ్యూస్ తెచ్చుకోవడము, మధ్యలో జై శ్రీరామ్ అనడము, కమర్షియల్ కోసం దేవుడిని యూజ్ చేసుకుంటున్నారు. అది తప్పు అంటున్నాను నిజంగా. నిజంగా తప్పు జరిగినప్పుడు ఫైట్ చేయాలి. అనవసరంగా ఊరికనే ప్రతి దాన్ని తీసుకొచ్చి చిన్న దాన్ని కూడా భూతద్దంలో చూపించి దానికి దేవుడు రంగు పులిమి ఇలాంటివి చేసే వాళ్ళందరూ దొంగ ఎదవలు అని అంటున్నాను నేను. సో దాంట్లో ఈ గివ్ అవేల రూపంలో ఇలాంటి ఫ్రాడ్‌లు చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా పెద్ద దొంగలు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ఏదైనా తప్పు జరిగింది అన్నప్పుడు ఆ పెద్ద గీత మీద ఇంకొక చిన్న గీత గీస్తారు. మనం ఆ చిన్న గీతనే చూస్తూ ఉంటాం. ఇంక అది మర్చిపోతాం అనమాట. అలాంటి వీళ్ళనమాట. ఆ విజ్జు గౌడ వచ్చి ఎలా తప్పించుకోవచ్చు అంటే కోవబన్ ఇష్యూ అడ్డు పెట్టుకొని తారు గురించే మాట్లాడట్ల. కింద మాట్లాడుతున్నారు అయినా కానీ పట్టించుకోవట్ల. అది చాలామంది ఇంకా కోవబన్ వచ్చేసరికి అబ్బా! మహాత్ముడు అయిపోయాడు విజ్జు గౌడ అనుకుంటారు. మన బయ్యాస్ అని ఏదో చేసిన లంగా పనులు, లుచ్చా పనులు అవన్నీ మర్చిపోతాం. బెట్టింగ్ యాప్స్ అవన్నీ మర్చిపోతాం. అన్వేషణ కూడా తిట్టాడు కాబట్టి, కౌంటర్ చేశాడు కాబట్టి అబ్బా! మహాత్ముడు అయిపోయారు. వీళ్ళిద్దరు కూడా అంతే. అక్షయ్ గాని, రోడ్ రాస్టర్ గాని. వీళ్ళిద్దరూ గొప్పోళ్ళు అయిపోయారు మనకి సడెన్‌గా. ఎందుకు అయిపోతారు గొప్పోళ్ళు? వీళ్ళు చేసిన తప్పులు కనిపించట్లేదా మనకి? కనిపిస్తున్నాయి కదా! సడెన్‌గా వీళ్ళు గొప్పోళ్ళు ఎందుకు అయిపోతారు? అది వాళ్ళ ప్లాన్. సో ఆ ట్రాప్‌లో పడొద్దు. ఓకేనా? సో అదన్నమాట నేను చెప్పదలుచుకుంది. సో దయచేసి ఇలాంటి వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకండి. మోసపోకండి. మీ జీవితాలను మీరు పాడు చేసుకోకండి. లేనిపోని అన్‌రెస్ట్‌ని మీలో మీరు క్రియేట్ చేసుకొని సఫర్ అవ్వకండి. ఓకే? ఇదే నేను చెప్పాలనుకున్నది. అంటే జై హింద్.